పోతరాజు సామాన్ పూజ. పోతరాజు గావు ఎన్ని ప్రకారాలు ఉంటాయి? ఆనమకాయ ఉంటుంది, యాట ఉంటుంది, దున్నపోతుంటుంది. యాటగా పట్టినప్పుడు రక్తం అంతా వస్తుంది కదా. పోతరాజు రియల్ పోతరాజుగా మారిపోయి అయిపోయిన తర్వాత బాడీ ఎలా ఉంటుంది అంటే అంత ఎక్కడం దిగడం అవన్నీ. పోతరాజేశం ఒక్కసారి గజ్జ కాలికి గట్టి హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకా ఆలస్యం ఎందుకు. ఈరోజు మనం ఎవరితో ఉన్నామంటే ఇలా స్పెషల్ గెస్ట్ ఉన్నాం. ఆ గెస్ట్ ఎవరో కాదు, మన గోల్కొండ తొలి బోనం అప్పుడు పోతరాజ్ వేషం వేసే మన తల్వార్ శివ అన్న దగ్గర మనం ఉన్నాము. ఆయన దానికి సర్కార్ బోనం కూడా అంటారు. ఆయన హైదరాబాద్లో బోనాలు అంటే గోల్కొండ నుంచి స్టార్ట్ అయితే ఆయన అందరికీ తెలుసు. ఆయన ఈ తొలి బోనం అప్పుడు పోతరాజ్ వేషం ఎప్పటి నుంచి వేస్తున్నారన్న, అండ్ ఇది ఇక్కడ నియమాలు ఏంటిది తన మాటలు తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎలా ఉన్నారు అన్న? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అమ్మ. అన్న చెప్పండి. ఈ పూజ సామాన్ అంటే ఏంటి అన్న? పోతరాజు సామాన్ పూజ. పోతరాజు సామాన్ పూజ పూర్వీకుల కాలంలో మా తాతలే చేస్తుండే. ఇది ఇప్పుడు నేను దాదాపుగా ఒక 16 సంవత్సరాల నుంచి నేను కూడా పోతరాజు సామాన్ పూజ చేస్తున్నా. హైదరాబాద్లో చాలా మంది సీనియర్ పోతరాలు ఉన్నారు. ఇప్పటిదాకా ఎవరు అట్లా సామాన్ పూజ చేయలే. ప్రతి సంవత్సరం పెద్ద పెద్ద పోతరాలు అందరినీ పిలవడము, కొత్త పోతరాలను పిలవడం, పాత సామాన్ని కొత్త సామాన్ని అన్నీ కలిపి పోతరాజు అంటే ఇప్పుడు మనకి దసరా నవరాత్రులలో వాహన పూజ, కొత్త సామాన్కి, మెకానిక్ షాప్కి అన్నిట్లకు పూజలు చేసుకుంటాం. నేను దసరా టైంలో అప్పుడు కూడా పూజ చేస్తా. కాకపోతే బోనాల కంటే ముందు పోతరాజు మనకి ఇంపార్టెంట్ కాబట్టి పోతరాజుని నమ్మి నేను బతుకుతున్నా కాబట్టి ఆ పోతరాజుని భగవంతునిగా భావించి ఆయనకున్న సామాగ్రిని ఆయనకు ఒంటికి ధరించే ఆయనకి ఏదైనా వస్తువు అయినా అది భగవంతునిగా భావించి ఒక నెల కంటే ముందే ఆయనకి కొత్త సామాన్ని పాత సామాన్ని అన్నీ యాడ్ చేసి ఆయన పటం వేసి బ్రాహ్మణ పూజ ఫస్ట్ చేయించి బ్రాహ్మణ పూజ తర్వాత శుద్ర పూజ ఈ ఆటని కోసి ఆయనకి సమర్పించి ఆయనకు పూజ చేసిన తర్వాత ఆ శాంతి అయిన తర్వాత ఆ సామాన్ని గోల్కొండ కోటకి కొత్తగా వేస్తాను. ఇప్పుడు నన్ను చూసి కొంతమంది పోతరాలు ఇక వాళ్ళ తెలివి మంచిగా తెచ్చుకొని అంటే అందరూ చేయాలి సామాన్ పూజని, అంటే నేనే చేయాలని కాదు. ఒకప్పుడు పోతరాజులు నేను సామాన్ పూజ చేసుకున్నాక నేను చాలామందిని చూస్తుండే కుర్చీల మీద అక్కడ టేబుల్ మీద అక్కడక్కడ పెట్టుకొని కట్టేసుకొని వెళ్ళిపోతుండే. పోతరాజు సామాన్ వాల్యూ లేకుండా పోతుండే. ఎప్పుడైతే నేను పోతరాజు సామాన్ పూజ చేయడం మొదలుపెట్టినానో ఈ సంవత్సరం 2024లో వాళ్ళకి తెలివి అనేది వచ్చి వాళ్ళు గిట చిన్న పటం లాంటిది వేసుకొని గుడి లోపట సామాన్ పూజ చేసుకోవడం, సీనియర్ పోతరాలకు కూడా కొంచెం తెలివి వచ్చింది అనమాట. వాళ్ళు గిట కొంచెం సామాన్ పూజ చేసుకోవడం లాంటిది, అందరినీ పిలుచుకోవడం లాంటిది, బోనాలు మనకు ముందునే అని చెప్పేసి పోతరాజు సామాన్ పూజ చేసుకోవడము, పోయిన సామాన్ని మళ్ళీ ప్రిపరేషన్ చేసుకోవడం, మంచి సామాన్ని గెటప్గా రెడీ చేసుకోవడం, అలా ఇప్పుడు పోతరాజు సామాన్ పూజ మంచిగా సాగుకుంటూ వస్తుంది. దీన్ని అందరు పోతరాలు గుర్తించి వాళ్ళ సామాన్ పూజను గిట నాకంటే ఇంకా గ్రాండ్గా చేసుకొని నాకంటే ఎక్కువ వాళ్ళు గిట పోతరాజుని ఉన్నాడని చెప్పి ప్రపంచానికి తెలియజేసి ఆ పోతరాజుని ఆ బొడ్రాయిని మొక్కుకుంటూ ఆ ఊర్లలో మంచి గెటప్లు వేసుకొని ఉండాలని చెప్పి నా మనం. అంటే పోతరాజు సామాన్ పూజ అన్నారు కదా, అంటే ఆ రోజు ఏం చేయాలి? పోతరాజు సామాన్ పూజ అంటే దీంట్లో పోతరాజు మువ్వలు, గజ్జలు, పూసలు, చెడ్డీలు, ఇరవోలలు అవి కొత్తగా ప్రిపరేషన్ చేసుకోవడం. ప్రిపరేషన్ చేసిన కొత్త సామాన్ని డైరెక్ట్గా ధరించకుండా పూజ చేసి దానికి ఒక బ్రాహ్మణ పూజ, దాని తర్వాత శుద్ధ పూజ అంటే పోతరాజుకి సంబంధించిన ఘటమాడ తీయడం, ఆయనకి యాటగోసి సమర్పించడం, నైవేద్యం బోనం సమర్పించడం, అలాంటిది చేసి పూజ చేసిన తర్వాత మళ్ళీ అది కోటకి వేసుకొని వెళ్ళడం. ఓకే, కొత్తగా. ఓకే, అంటే ఇంతకుముందు ఉట్టిగా నార్మల్గా వేసుకొని వెళ్ళిపోతుంటారు. ఇంతకు ముందని కాదు, మా తాత ముత్తాతల నుంచి పూజలు చేస్తున్నాము. అంటే ఇప్పుడు వచ్చే చాలా మందికి తెలియదు పోతరాజు సామాన్ పూజ అంటే ఏందో అనేది. ఇప్పుడు మనం చేయడం తర్వాత చాలా మంది చూసి మేము గిట చేస్తాం ఈ పూజ అన్న తెలివికి వచ్చి వాళ్ళు మంచిగా ఇప్పుడు గిట పూజ చేసుకుంటున్నారు. మీరు గావు అన్నారు కదా, గావు ఎన్ని ప్రకారాలు ఉంటాయి? గావు వచ్చేసి నిమ్మకాయ గావు ఉంటుంది, గుమ్మడికాయ ఉంటుంది, ఆనమకాయ ఉంటుంది, ఆనమకాయని సోరకాయ గిట అంటారు, ఆనమకాయ ఉంటుంది, యాట ఉంటుంది, దున్నపోతుంటుంది. ఒకప్పుడు తాత ముత్తాతల తిన్న దున్నపోతును గావు పడుతుండే. ఇప్పుడు దున్నపోతును గావు పట్టడం తాత ముత్తాతల. ఇప్పుడు యాటగావు, యాటగావు, గుమ్మడికాయ గావు, ఆనమకాయ గావు, నిమ్మకాయ గావు. ఇప్పుడు యాటగావు పట్టినప్పుడు రక్తం అంతా వస్తుంది కదా, అదంతా పోతరాజుకి అప్పుడు స్పృహ ఉంటుందా? ఉండదు. మింగేస్తాడు, పబ్లిక్ మీద చిమ్మిస్తాడు, అమ్మవారి మీద చిమ్మిస్తాడు.
ఆ పోతరాజు ఆ అమ్మవారికి చిమ్మేయడం వల్ల అమ్మవారు చాలా శాంతి ప్రూపణ అవుతుంది. ఇక పబ్లిక్ మీద పడడం గట్రా వాళ్ళు బొట్టు పెట్టుకోవడం లాంటిది, పోతరాజు గావు పట్టిన రక్తం పడడం మాకు మంచిది అని చెప్పేసి ముంగడ పడడం అలాంటివి చేస్తుంటారు. 100%లో 50% ఆయన ఒంటి లోపలికి వెళ్ళిపోతుంది, తర్వాత బయటికి తీసేస్తారు. ఓకే, ఆ టైంలో అసలు మనుషులలో ఉండరు వాళ్ళు. ఆ ఉగ్రం అనేది ఎట్లా వస్తుంది అంటే ఆ వితిన్ సెకండ్లో గాలి రూపంలో పైకి వచ్చేసి ఆయన ఉగ్రంలోకి వస్తే ఆటోమేటిక్గా ఆయనకి ఏ గావు ఇచ్చినా కానీ అది ఆయన పోతరాజు రియల్ పోతరాజుగా మారిపోయి ఆ గావు కార్యక్రమం అనేది ఆ ఉగ్రంలో చేసేస్తాడు. ఆ ఉగ్రంలో చేసిన తర్వాత ఆయనకి గుమ్మడికాయ దిష్టి తీసేయడం లాంటిది, ఆయనను శాంతి చేయడం లాంటిది జరుగుతుంది. శాంతి చేయడానికి. ఓకే, మీరు పోతరాజు వేషం వేసిన తర్వాత అంటే మనకు మీరు ఏమన్నా దుష్ట శక్తులు కనిపించడం జరిగిందా కళ్ళకు? జరిగింది, దయ్యాలు ఇవన్నీ చాలా కనబడతాయి. భయం కాదా? ఎప్పుడు భయపడలే, అస్సలు జరగలే. నేను కట్టుకునే గజ్జనే ఇట్లా గల్లుమ సప్పుడు వస్తేనే నీ పేలు ఉన్న ఇంటికెళ్ళి లేచి నుంచి ఉంటాయి. అసొంటిది నన్ను చూసి అదేం భయపడుతుంది. ఇక నేను దానికి ఏం భయపడతా, ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తా దాంతో. ఎట్లా మనం వేసేది పొద్దున రాత్రి పూజ చేసేదే అమ్మవారిని, మల జోలికి ఇక దయ్యాలు భూతాలు రావాలంటే అది ఇక ఇక దయ్యాలు భూతాలు అయితే మన కంటికి కనబడాయి, ఏదో నీడ రూపంలో వచ్చేయడం పోవడం అట్లాంటివి జరుగుతుంటాయి. ఇక వీక్నెస్ ఎవరైనా డల్లుగా ఉన్న వ్యక్తులు, మొత్తం కమ్జోరీ ఉన్న వాళ్ళకి అలాంటిది అనేది పేయిలకు వచ్చిపోవడం, వాళ్ళని సతాయించడం జరుగుతుంది. ఇట్లా మనకి యాక్టివ్ ఉండి 24 గంటలు పోతరాజేశం మనం వేసి 365 రోజులు అమ్మవారిని జానంలో ఉండి మనకి పోతరాజుగా భగవంతులుగా భావించి పోతరాజు అనేది ఎలాంటి చాత వాళ్ళకే కానీ ఎలాంటి దుష్టశక్తులకే భయపడకుండా ఉంటేదే పోతరాజు. ఇక దానికి భయపడకుండా ఉండడమే. ఇప్పుడు బలిగంప వెళ్తుంది, బలిగంప మీద రాక్షసులు కూర్చొని తింటుంటారు. రాక్షసులు కూర్చొని తింటున్నప్పుడు పోతరాజు విన్యాసం చేసుకుంటూ వెళ్తాడు. ఆ బర్గ అనేది ఆ రాక్షసులు కూర్చొని తింటున్నప్పుడు ఆ బలిగంప మీద ఉండే బర్గ అనేది తిన్న చాకలి పుల్లయ్య మీద పడుతుంది. ఆ చాకలి పుల్లయ్య గంప ఎత్తుకోవడం వల్ల ఆయన మీద బరువు పడేసి ఈ పోతరాజు అనేది వీరగం చేసుకుంటే బయళ్ళ వాళ్ళు జమిడికలు ఊపుతుంటే అవనేది జరిగిపోతుంటాయి. ఓకే, ఇప్పుడు బోనాలు అనేది ఏ క్యాస్ట్ వాళ్ళు చేస్తారు? అందరు చేస్తారు. ఫస్ట్ ఎవరు ఇక్కడ గోల్కొండలు చేసేవారు? ఫస్ట్ క్యాస్ట్ వాళ్ళని ఏముండదు, కులవృత్తి వాళ్ళందరూ కలిసి వాళ్ళ ఇళ్ళకేని వాళ్ళ దగ్గరికేని సమర్పించుకున్న బోనంకి సంబంధించిన బియ్యంని వాళ్ళందరూ కలిసి బోనం రెడీ చేసిన తర్వాత కుమ్మరి వాళ్ళు బోనం ఎత్తుకోవడం జరుగుతుంది, ఆనవాయితీగా నడుస్తుంది. ఓకే, గోల్కొండ బోనాలు ఎన్ని రోజులు జరుగుతాయి? 9 వారాలు. 9 వారాలు. మీరు పోతరాజు వేషం ఎప్పుడు వేస్తారు? నేను ఫస్ట్ వారం వేస్తాను, మళ్ళీ 3వ వారం వేస్తాను. ఫస్ట్ వారం 3వ వారానికి ఏంటి? 3వ వారంకి ఇక వేరే వాళ్ళు వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళ నుంచి వేస్తాము. దాని తర్వాత లాస్ట్ డే మాకు పోతరాజు మా టీం ఉంది, అక్కడ నుంచి వాళ్ళు పోతరాజేశం వేసుకొని చిన్నగా పోతరాజులందరూ ఒక ఘట్టం లాంటిది ఒక తొట్టె లాంటిది ఊరేగింపు చేస్తారు. వాళ్ళ నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి వాళ్ళ ప్రోగ్రామ్ని గిట్ట సక్సెస్ చేసి గోల్కొండ కోటకి అందరం కలిసి వెళ్తాం. అమ్మవారిని ఎక్కడ శాంతింపజేస్తారు? ఏ నది దగ్గర శాంతింపజేస్తారు? నది దగ్గర శాంతింపు ఏం చేయరు, ఆయన కోట మీదకైనా శాంతింపు చేసి తిండికి తీసుకొచ్చి అమ్మవారు ఊరేగింపుగా ఎవరి ఇంటికి వెళ్ళాలో మన పంతులు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. పంతులు వాళ్ళ ఇంటికి పంపించేస్తారు. ఓకే, పోతరాజు ఎక్కడ శాంతింపు అవుతారు? టెంపుల్ దగ్గరనే పైన వెనకాల ఉన్న అమ్మవారి దగ్గర శాంతింపు అవుతారు. అది అయిపోయిన తర్వాత బాడీ ఎలా ఉంటుంది? అంటే అంత ఎక్కడం దిగడం అవన్నీ జరుగుతుంటాయి కదా. పోతరాజేశం ఒక్కసారి గజ్జ కాలికి గట్టి పూసలు కట్టిన తర్వాత ఆ ఎనర్జీ లెవెల్స్ అనేది ఒక రేంజ్లు ఉంటాయి. తర్వాత మొత్తం గెటప్ అంతా మొత్తం పోతరాజేశం అంతా అయిపోయి ఆ కోట ఎక్కి దిగి వచ్చిన భక్తులకి ఆశీర్వాదం ఇచ్చుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ ఎన్ని యాక్టివిటీస్ చేసినా ఇంటికి వచ్చేదాకా ఆ ఎనర్జీ అనేది అట్లనే ఉంటుంది. ఆ సామాన్ ఇప్పేసిన తర్వాత మళ్ళీ సామాన్కి పూజ చేసి భద్రంగా పెట్టిన తర్వాత ఆయన స్నానం చేసిన తర్వాతనే ఆయన డల్లుగా అవడం జరుగుతుంది. అప్పుడు మద్యం లాంటిది ఫ్రూట్స్ జ్యూసులు తీసుకోవడం లాంటిది అలాంటివి చేసి మళ్ళీ యాక్టివ్గా ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే సామాన్ కట్టుకున్న దాకా ఆ ఎనర్జీ అట్లుంటుంది. కానీ కొంతమంది తాగుతారు, పోతరాజు వాళ్ళు తాగుతారు అంటే ఇప్పుడు తాగి పోతరాజేశం వేయడం అది కరెక్ట్ అయితే కాదు. కాకపోతే తాగి తింద పడిపోయి వేరే వాళ్ళ ముంగట పోతరాజు అనే చిన్న చూపు చేయకుండా, ఒకప్పుడు పోతరాజు తాగినా కానీ తాగకుండా కనబడుతుండే, కానీ ఇప్పుడు తాగంగానే బయట పడిపోవడం, వాళ్ళకి గుట్కా అందరు పబ్లిక్ మధ్యలో వేసుకొని ఉంచడం లాంటిది, అది దానివల్ల చాలా పోతరాజుకి బ్యాడ్ నేమ్ చాలామంది తీసుకొస్తారు. ఓకే, మీకు ఏమన్నా దేవుడు వస్తాడా లేకుంటే నార్మల్? నాకు సివిల్ టైంలో నేను పూజలలో అమ్మవారి ఘటాలు ఈ కళ్యాణంలో దాంట్లో పట్టం ఎక్కినప్పుడు కాళికామాత వస్తుంది.
కాళికామాత ఉపాసని, నేను కాళికామాత పూజలు చేస్తుంటా. నేను నార్మల్ టైంలో పటం ఎక్కినప్పుడు కాళికామాత వస్తుంది, ఈ పోతరాయేశంలో ఉన్నప్పుడు పోతలింగుడు వస్తుంది. పోతలింగలు వస్తాం. ఓకే, 2 దేవుళ్ళు వస్తారు మేము. అంతే. ఓకే, మీరు ఎలాంటి ఆచారాలు పాటిస్తారు? నేను ఎలాంటి ఆచారాలు అంటే ఇక పొద్దున లేవడం, నా పూజ నేను చేసుకోవడం, వచ్చిన వాళ్ళని చూడడం, మంచి చెడ్డ చూడడం, వాళ్ళకి ఏమైనా బాగాలేకపోతే చూడడం. ఇప్పుడు ఒకవేళ గుడి ఓపెనింగ్ ఉంది అక్కడికి వెళ్ళి నించోవడం, పెద్దవాళ్ళతో మీటింగ్లలోకి నించోవడం. ఇక పూజలు ఎక్కడైనా చేస్తున్నారు, కొంచెం నా అడ్వర్టైజ్ ఏమైనా కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం. ఈ బొడ్రాయి పండుగలే కానీ, విగ్రహాలే కానీ, ఏదైనా కానీ అలాంటివి చేస్తున్నాం. ఓకే, మీ జాతకాలు ఏమైనా చెప్తుంటారా? జాతకాలు అంటే ఇక నీకు బాగలేదంటే చూడడం, చేయడం అలాంటివి చేస్తుంటారు. విరుగుడు మీరు చేస్తారా? విరుగుడు చేస్తుంటారు. ఓకే, ఇప్పటికీ తలవార్ శివ అంటే చాలా పాపులర్ అయిపోయారు. అంటే మీకు శత్రువులు కూడా ఉన్నారు, వాళ్ళని ఎలా దాటుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తున్నారు? శత్రువులు అంటే వాళ్ళ శత్రువుల వల్లనే నేను ఇంకా పై స్టేజ్కి ఎత్తుకుతున్నా. ఎట్లా అంటే వాళ్ళ శత్రువులు నాకు రోజు రోజుకి 10 మంది పెరిగినా, 100 మంది పెరిగినా, నా ఎంబడి ఉండేటోళ్ళు తిరగడం ఆపేసిన, నా శత్రువులు ఎక్కువ పెరగాలని నేను నా దేవుని మొక్కుతున్నా. ఎందుకంటే ఈ 365 రోజులలో నా ఎంబడి ఉండేటోడు నన్ను ఎక్కువ యాద్ చేయడు, కానీ నా శత్రువు అయితే డైలీ యాద్ చేస్తాడు. డైలీ పొద్దున్న లేసే రాత్రి దాకా నన్నే గుర్తు తెచ్చుకుంటాడు. ఆడు గుర్తు తెచ్చుకోవడం, నోటి నుంచి గుర్తు తెచ్చుకోవడం, మనస్ఫూర్తిగా గుర్తు తెచ్చుకుంటాడు. ఆ మనస్ఫూర్తిగా గుర్తు తెచ్చుకోవడం వల్ల నా ఆయుష్ పెరుగుతుంది కానీ తగ్గదు కదా. అందుకనే ఎవరైతే నా దుష్మనులు ఉన్నాడో వాళ్ళు బాగుండాలని చెప్పేసి ఎప్పుడు నా తల్లిని మొక్కుతుంటాను. ఎందుకంటే నా ఎంబడి తిరిగేటోడు ఎప్పుడు నా గురించి యాద్ చేయడు. నేను వాళ్ళకి మంచి చెడ్డ ఏది చూసినావా నన్ను అప్పటి మటుకే యాద్ చేస్తాడు. కానీ నా శత్రువు మాత్రము రోజు పొద్దున రాత్రి వాడు ఎక్కడ తిరుగుతుండు, వాడు ఏం చేస్తుండు, వాడు ఏం ప్రయోగాలు చేస్తుండు, మళ్ళీ వాడు కొత్త గెటప్ ఎట్లా చేస్తుండు, వాడు చేతిలో ఏం పట్టుకుంటుండు, కాలికి ఏం వేసుకుంటుండు, వాడు ఎలాంటి పూజలు చేస్తుండు, ఎక్కడ ఎంత పైసలు సంపాదిస్తుండు, ఏ ఇల్లు కడుతుండు, ఏ బిల్డింగ్లో ఏ లిఫ్ట్ పెట్టుకుంటుండు, ఏ అమ్మవారిని కొత్త అమ్మవారిని పెట్టుకుంటుండు, వాడు ఎలాంటి ప్రయోగాలు చేస్తుండు అన్న థాట్ నా శత్రువులకే ఉంటుంది. ఆ శత్రువుని చల్లగా చూడనే మొక్కుతా. ఎందుకంటే 365 తల్లిదండ్రులు కూడా అంతగానం గుర్తు తెస్తారు, కానీ నా శత్రువులు ఎక్కువ గుర్తు తెస్తారు. కాబట్టి వాళ్ళ గురించి నేను ఎక్కువ మొక్కుతుంటా. ఎందుకంటే నన్ను ఒక్కొక్క స్టేజ్ నుంచి ఒక్కొక్క స్టేజ్కి తీసుకెళ్ళిందే నా శత్రువులు. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే నా చుట్టుపక్కల వాళ్ళు నన్ను యాద్ చేయకపోయినా పర్వాలేదు, నా శత్రువులు యాద్ చేస్తారు కాబట్టి నేను దాంట్లో హ్యాపీగా ఉన్నా. అంటే ఈ తొలి బోనానికి బంగారు బోనం అని కూడా అంటారు కదా, గోల్కొండ బంగారు బోనం. తొలి బోనం అనేది కుమ్మరి వాళ్ళు తెచ్చే కుండలోనే అవుతుంది. ఓకే, ఈ బంగారు బోనం ఏంటిది? బంగారు బోనం అనేది ఇప్పుడు మన ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ చేతుల ద్వారాగా పట్టు వస్త్రాలు, బంగారు బోనం సమర్పించడం. అంటే బంగారు బోనం అంటే అమ్మవారికి ఇచ్చేయరు, అక్కడ బంగారు బోనంలో అమ్మవారికి నైవేద్యం తీసుకోవడం లాంటిది, సమర్పించడం లాంటిది చేస్తుంటారు. ఓకే, ఒకప్పుడు గోల్కొండ బోనాలు, ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చిన తర్వాత గోల్కొండ బోనాలు ఏం మార్పు చూశారు మీరు? చాలా మార్పు చూసిన. తెలంగాణ కేసీఆర్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు మన సీఎం రేవంత్ వచ్చిన దాకా, అంటే ఇప్పుడు రేవంత్ సార్ వచ్చిండు, ఇంకా ఎట్లా భారీ ఎత్తున అవుతాయో తెలియదు, కానీ ఇప్పుడు ఇంకా స్టార్ట్ కాలే కదా. స్టార్ట్ అయితే తెలంగాణ బోనాలు ఏందనేది తెలుస్తుంది. కానీ ఇప్పటికైతే కార్యక్రమాలు అయితే మంచి జోరుగానే నడుస్తున్నాయి. కానీ ఈ సంవత్సరం గిట్ట ఇంకా భారీ ఎత్తున ఉంటాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఈ సంవత్సరం గిట్ట మా పోతరాలు గిట్ట భారీ ఎత్తున రెడీ కావాలని లాంటి వాళ్ళ కాస్ట్యూమ్స్, వాళ్ళ పోతరా గెటప్స్ గిట్ట భారీ ఎత్తున రెడీ చేస్తారు. చెయ్యని వాళ్ళు గిట్ట కొత్తగా పూజ చేస్తారు. కొత్త విగ్రహాలు కానీ, కొత్త పలారం బండ్లే కానీ భారీ ఎత్తున రెడీ అవుతున్నాయి. ఈ సంవత్సరం భారీ ఎత్తున బోనాలు అనేది జరుగుతాయి. ఈ పల్లార్ బండి అంటే ఏంటిదన్న? పలారం బండి అంటే దాంట్లో అమ్మవారు ఉంటుంది. అమ్మవారు, ఆమెకి పసుపు కుంకుమ, ఆమెకి ఒడిబియ్యము, ఆమెకి నైవేద్యము ఆమెకి సమర్పించి ఆ పలహారం బండిలో ఊరంతా ఆమెని చుట్టుముట్టి ఆమెకి గుడి దగ్గరికి తీసుకెళ్ళి సాగపంపుతారు. పోతరాజు వేషం వేసుకోవాలంటే ఏం అర్హతలు ఉండాలి? అర్హతలు అంటే ఒక మనిషి రూపం అంటే ఏజ్కి తగ్గట్టు వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోవాలి. వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకున్నాక ఎంబడి తిరిగే ఫ్రెండ్స్ కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఒక పోతరాజం వేసిండంటే ఒక సింగిల్గా వెళ్ళిపోడు కదా. ఫ్రెండ్స్ గిట్ట ఎంబడి సాధారి ఇవ్వాలి. ఫ్రెండ్స్ అయినా, తమ్ముళ్ళైనా, అన్నలైనా ఆయన ఎంబడి సాధారి ఇస్తేనే ఆ పోతరాజం చేయగలుగుతాడు. ఒక్కడు ఏకాకి లేక పోయి పోతరాజం అయితే చేయలేడు. అది సీనియర్ అయితే చేయగలుగుతాడు, కానీ కొత్తగా అయితే చేయలేడు. తల్లిదండ్రుల పర్మిషన్, గురువుల పర్మిషన్ ఉండాలి. గురువుల పర్మిషన్ ఉన్న వాళ్ళే అర్హతకి పోతరాజుకి. ఎందుకంటే గురువు చెప్పే నియమాలు చాలా ఉంటాయి. పోతరాజంలో ఆయన గోలు తీసుకోవడం లాంటిది, ఆయన శుభ్రంగా ఉండడం లాంటిది,
పోతరాజు ఏ టైంలో పూజలు చేసుకోవాలి, పోతరాజు లంగోటికి పూజ ఎట్లా చేసుకోవాలి, ఆయన పోతరాజు సామాన్కి ఎలా నిష్ట నియమాలతో ఉండాలి, ఆయన పోతరాజు అనేట ఆయన ఎవరికి కొట్టకుండా ఆయన పద్ధతిలో ఆయన నిష్ట నియమాలతో అమ్మవారి దర్శనం చేసుకోవాలి, తల్లిదండ్రుల కాళ్ళు మొక్కాలి, గురువు కాళ్ళు మొక్కాలి, గురువుని గెలుచుకోవాలి, తల్లిదండ్రులని నిలబెట్టుకోవాలి భగవంతుని రూపంలో. అంటేనే గురువు దగ్గర తీసుకున్న విద్యనే కరెక్ట్గా పాటిస్తేనే ఆ అర్హత ఉన్న పోతరాజుగా మారగలుగుతాడు. ఓకే, పెళ్ళి అయి ఉండాలన్నా అన్మ్యారీడ్ ఉండాలా పోతరాజు? పెళ్ళి అయి ఉండొచ్చు, పెళ్ళి చేసుకోకుండా ఉండొచ్చు. కానీ వయసు ఎంత ఉండాలన్నా పోతరాజు? వయసు ఇప్పుడు 16 ఏళ్ళ పిల్లగాడి నుంచి 60 ఏళ్ళ ముసలోడు గిట్ట వేసుకోవచ్చు. ఓకే అన్న. చిన్న పిల్లలు గిట్ట చాలా మంది ఇప్పుడు మీకు మొక్కు ఉంది, మీ తాత పోతరాజం వేసిండు, మీ నాన్న వేయలేడు, మీ ఆయన వేయలేడు, మనకి వేపియాలి ఎందుకు అంటే ఆనవాయితీగా వస్తుంది పడేయాలి ఎందుకని చెప్పేసి వాళ్ళ కొడుకు కొంచెం ఏజ్కి వచ్చినాక 5 months 6 months వచ్చినాక చిన్నగా పోతరాజం వేయించుకొని గుడి నుంచి అమ్మవారికి దర్శనం చేయించుకోవడం అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంట్రెస్ట్గా వచ్చే పోతరాలు కూడా ఉన్నారు, డబ్బుల కోసము తాగుడు కోసం ఆశపడే పోతరాలు కూడా ఉన్నారు, సీనియర్ పోతరాలు కూడా ఉన్నారు, నిష్ట నియమాలతో ఇప్పటికీ రూపాయి కూడా తీసుకోకుండా పోతరాజం వేసే పోతరాజులు కూడా ఉన్నారు. ఓకే, అండ్ చూద్దామన్న ఈ బోనాలు మళ్ళీ గోల్కొండ బోనాలు ఎలా చేస్తారో మళ్ళీ చూద్దాము. అండ్ మీరు ఏమైనా చెప్పాలని కూడా చెప్పండి గోల్కొండ వాళ్ళకి. ఇప్పుడు గోల్కొండ బోనాలు వచ్చే నెల 7 తారీఖు వస్తున్నాయి. అందరూ ఈ బోనాలకి అందరు ప్రిపరేషన్ అయ్యి ఉండాలి. పోతరాజులను చూడడానికి అక్కడ వచ్చే విగ్రహాలని, తొలి బోనంని, ఊరేగింపుగా వచ్చే అమ్మవారిని, అంగరంగ వైభవంగా వచ్చే ఈ కార్యక్రమాన్ని అందరూ విచ్చేసి చూసి అమ్మవారి దర్శనం తీసుకొని అందరు ఆశీస్సులతో ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సిమ్లో టంగున కొట్ట. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.